అస్సలు మామూలుగా లేదుగా డబుల్ డెక్కర్కి రావడానికి. అండ్ ఎలా ఉంది డబుల్ డెక్కర్? పర్వాలేదు, యూనిక్గా ఉంది. ఇలాంటి ప్లేస్ని మనం ఎక్కడ చూడలేము. గ్రేట్గా ఉందా? పర్లేదు, చూడొచ్చు. ఎలా వచ్చావు? 10,000 కన్నా ఎక్కువ మెట్లు, 1.5 నుంచి 2 గంటలు లేకపోతే 3 గంటలు మెట్లు దిగడానికి అంత టైం పట్టింది. ఎక్కడానికి ఇంకెంత టైం పట్టుద్ది నాకు తెలిసి చీకటి అయిపోద్ది. ఇప్పుడు టైం 2 అయింది. ఇప్పుడు స్టార్ట్ చేస్తే అక్కడికి వెళ్ళేసరికి చీకటి పడుద్ది. వా, ఇది చూడండి ఎలా ఉందో. ఇదన్నమాట బ్రిడ్జి కట్టారు, దాని మీద చెక్కలు వేసి పెట్టారు నడవడానికి, అంటే ఆ రూట్స్కి ఏం కాకోకుండా. ఇది చాలా పాతది అని చెప్తున్నారు. డబుల్ డెక్కర్ అన్నారు, ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, ట్రిపుల్ డెక్కర్. ఫ్యూచర్లో తయారవుద్దాం. దిస్ ఈస్ ది ట్రిపుల్ డెక్కర్ బ్రిడ్జ్. చిన్న పిల్లగాడు స్మోక్ చేస్తున్నాడు. కంపు. యా, దట్స్ ఇట్, డబుల్ డెక్కర్. మీరు ఫిజికల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటేనే రండి, లేకపోతే అస్సలు వద్దు. ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉండి నడవడం, లేకపోతే దూరంగా ట్రెక్కింగ్ చేయడం అలా అంత ఇబ్బంది ఉన్నా అస్సలు వద్దు. ముందే చెప్తున్నా, మీ వల్ల అవుతేనే రండి, లేదంటే కష్టపడకండి. ఎందుకంటే మీ ప్రాణం కన్నా ఏది ఎక్కువ కాదు కదా. అందుకని మీ వల్ల అవుతేనే రండి, లేకపోతే వద్దు. అది బెస్ట్ డెసిషన్, వద్దు. యా, దట్స్ ఇట్, డబుల్ డెక్కర్. ఏం కాదు, ఇంత 10,000 మెట్లు ఉన్నాయని చెప్పాను కదా, మధ్యలో ఒకే ఒక ఊరు ఉంది. ఆ రకంగా కనపడింది ట్రెక్ చేయడానికి. వెళ్ళాలి. ఎక్కువసేపు ఉంటే చీకటి పడుద్ది, చలితో వణుకు పుట్టుద్ది. చూడగలుగుతున్నారో లేదో, క్లియర్గా ఉన్నాయి, చేపలు మొత్తం ఉన్నాయన్నమాట. చాలా క్లియర్గా ఉంది. ఇక్కడ వాళ్ళు మంచి చేపలు పట్టుకొని తినేయచ్చు ఫ్రీగా, చాలా ఉన్నాయి. ఓకే గాయ్స్, మన డబుల్ డెక్కర్ స్టోరీ. యా, పైకి వెళ్దాం అన్నారు, కానీ నేను వీడియో తీయలేను, ఎందుకంటే ట్రెక్కింగ్ చేయడం చాలా కష్టం, మళ్ళీ దానికి తోడు వీడియోస్ తీసుకోవడం ఇంకా కష్టం. ఓకే గాయ్స్, మళ్ళొక్కసారి యా. హై గాయ్స్, 2:20కి స్టార్ట్ చేసాం, అప్పుడు 3:55 అయింది. ఒక విషయం చెప్పాలి, వెనక ఒక ముసలాయన ఉన్నారు. హలో సార్, వేర్ ఆర్ యూ ఫ్రమ్? Where are you from? Okay. You very great, sir. You are climbing in this side. ఫాస్ట్గానే నడుస్తున్నారు కర్ర పట్టుకొని. గ్రేట్ కదా. ఓ కింద ఎక్కడో మనం
వెళ్ళింది డబుల్ డెక్కర్ బీచ్. చూడండి పైన చివరన కనపడుతుందా కన్స్ట్రక్షన్, అక్కడి వరకు వెళ్ళాలి. తాత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. మెట్లు ఇన్ఫినిటీ లాగా అనిపిస్తుంది, ఎందుకంటే ఎన్ని ఎక్కినా వస్తూనే ఉన్నాయి. ఆల్మోస్ట్ దేర్ అనుకునేలా ఉంది, కానీ అర్ధ గంట పైకి పట్టుద్ది. అయితే కొంచెం అటు ఇటుగా 1 గంట. అలవాటు లేదు, అలవాటు ఉన్న వాళ్ళకి వేరు. తాతయ్య గారు కూడా ఇప్పుడే వచ్చేసారు, ఫస్ట్కి వెళ్ళారు. అండ్ నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఖచ్చితంగా డబుల్ డెక్కర్ చూడాలి అనుకుంటే, ఒకవేళ కింద హోమ్ స్టేస్ ఉన్నాయి, పైన కాదు కింద ఉన్నాయి డబుల్ డెక్కర్ దగ్గర. మీరు అక్కడికి వెళ్ళేసి, అంటే ఇప్పుడు దిగారు అనుకోండి, డబుల్ డెక్కర్ చూసేసి అక్కడ కొద్దిసేపు ఒకరోజు స్టే చేసి నెక్స్ట్ మార్నింగ్ బయలుదేరితే బెటర్. మీకు ట్రెక్కింగ్ చాలా కష్టంగా ఉంటుంది, కానీ ఖచ్చితంగా మీరు డబుల్ డెక్కర్ చూడాలి. స్టెప్స్ ఎక్కడం కష్టమైనా డబుల్ డెక్కర్ చూడాలి అనుకుంటే అదొక ఆప్షన్ ఉంది, అదే బెస్ట్ ఆప్షన్ కూడా. మీరు ఒక్క రోజులో రిటర్న్ రాలేకపోతే, లేదంటే ఒక 5,000 ఇస్తే ఇలాంటి దాంట్లో మిమ్మల్ని పైకి కిందకి తీసుకెళ్తారు. ఒక 5,000 ఎంతో అనుకుంటా, 10,000. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. దట్స్ ఇట్. తాతయ్య గారు వెళ్ళిపోతున్నారు. అసలు అంత ఏజ్లో ఎలా నడుస్తారో, మన దగ్గర అయితే చాలా కష్టం కదా. ఓకే, ఇది ML. ఇక మనం చూడం ML అనేది.